వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాను. నేను మీ శాస్త్రంగ శెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్డీఏ ఎంపీల సన్మానం. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ నేపథ్యంలో మోదీ చూపిన చొరవకు సత్కారం. పార్లమెంట్ ప్రాంగణంలో మోదీని సత్కరించిన ఎంపీలు. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లోని ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. 4 చందమామలు కనిపించిన ఘటన చోటు చేసుకుంది. ఈ 4 నిజమైన చంద్రులు కావని, పరావర్తన ప్రక్రియ మూన్ డ్రాగ్స్ వల్ల ఏర్పడిన దృశ్యమాలిక అని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. పార్లమెంట్ ప్రాంగణంలో వైసీపీ ఎంపీల నిరసన. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడిని నిరసిస్తూ వైసీపీ ఎంపీల ఆందోళన. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు ప్రాణాలు కోల్పోయిన విదీప్ జాదవ్ భార్యను కలిసి ధైర్యంగా ఉండమని, అండగా ఉంటానని భరోసా ఇచ్చిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్. హోంమంత్రి ఇలాఖాలో ఇళ్ల మధ్య బ్లాస్టింగ్ జరుగుతుండటంతో జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. పాయకరావుపేట దుర్గానగర్ లో ఇళ్లకు అతి సమీపంలో పేలుళ్లు జరుగుతున్న వీడియోలు విడుదల చేసిన ఆయన కంట్రోల్డ్ బ్లాస్టింగ్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పరిహారం వచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. తొలిసారి మీడియా కంటపడ్డ జనసేన ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్. జనసేన త్రిసభ్య కమిటీ ముందు విచారణకు హాజరైన ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్. హైదరాబాద్ బంజారా హిల్స్ పిఎస్ దగ్గర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి కారు బోల్తా పలువురికి గాయాలు. బీఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ బీ ఫామ్ మీద పోటీ చేయాలని ఒత్తిడి. నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు. బీఆర్ఎస్ అభ్యర్థుల ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి మాజీ హోంమంత్రి తానేటి వనిత. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించిన తానేటి వనిత. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు. రేవంత్ రెడ్డిపై మండిపడుతున్న రైతులు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లిలో యాసంగి సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా యూరియా ఇవ్వడం లేదని రైతుల ఆవేదన. చూసారు కదా, ఇవి ఇవాళ హెడ్లైన్స్. మరిన్ని హెడ్లైన్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి.